సర్పము తన కుయుక్తి చేత హవ్వని మోసపరచునట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళతయు నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు మోసపరచబడతారేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని మోసం చేస్తారేమో అని పౌలు భక్తుడు అంటున్నాడు. పౌలు భక్తుడు మాట్లాడుతున్న ఈ మాటలో నుంచి ఏది ఆయన ఎత్తి చెప్పాడంటే, హవ్వమ్మ యొక్క ఆమె ఎలా మోసపోయిందో అనే విషయాన్ని ఎత్తి చూపించాడు. హవ్వ ఎలా మోసపోయింది చెప్పండి. హవ్వ ఎలా మోసపోయింది? హవ్వమ్మ ఎలా మోసపోయిందంట? సర్పముగా వచ్చిన సాతాను అనే సర్పాన్ని మనం ప్రేమించవచ్చా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమించమంటే, దేవుని బిడ్డలారా, ఎవరైనా సర్పంని ప్రేమిస్తాడా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు మాట్లాడట్లా? సర్పాన్ని ఎవరైనా ప్రేమించగలరా? సర్పము ఎవరి దగ్గరికి వచ్చింది? హవ్వమ్మ దగ్గర. అప్పుడు ఆదాము ఉన్నాడా? చెప్పండి. ఆదాము ఉన్నాడా? చెప్పాలి, గట్టి చెప్పట్లా. లేడు. సర్పము ఏమి చూసుకొని వచ్చింది? ఆదాము లేని సమయము చూసుకొని వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఆదాము లేని సమయము చూసి సర్పం ఎక్కడికి వచ్చింది? హవ్వ దగ్గరికి వచ్చింది. ఆదాము ఏమవుతాడు? హవ్వకి చెప్పాలి. ఏమవుతాడండి? హవ్వకి ఏమవుతాడమ్మా? భర్త. దేవుని బిడ్డలారా, మీ ఇంటికి దైవజనుడైనా లేకపోతే సేవకులైనా కూడా ఆదాము లేకుండా రాకూడదు. చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి గట్టి కొట్టాలా. ఆదాము లేని సమయము చూసి వస్తున్నాడంటే అతను సర్పమే. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఆదాము లేని సమయములో వస్తున్నాడంటే అతడు ఎవరండి? సర్పం. ఎందుకు తెలుసా? అతడు మాయ మాటలు చెప్తాడు, అతడు మోసపు మాటలు చెప్తాడు, అతడు నీ ఇంటిని గుల్ల చేస్తాడు. గట్టిగా చప్పడగొట్టి గట్టిగా. నీ ఇంటిని గుల్ల చేస్తాడు, నీ కాపురాన్ని నాశనం చేస్తాడు. ఒకవేళ అతడు దేవుడి పేరు చెప్పి నీ దగ్గరికి వచ్చినా, మీ ఇంటికి వచ్చినా, పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు మోసపోతారేమో అని నాకు భయం వేస్తుంది అంటున్నాడు. ఎందుకు తెలుసా? నేను అందుకని అంటాను, మీరు భార్యాభర్తలుగా కలిసి ఒక సేవకుని మీ ఇంటికి పిలుచుకుంటే అది మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమంటున్నాను, భర్త లేని సమయంలో ఒకవేళ సేవకుడు వస్తున్నాడా, నువ్వేం చెప్పాలి తెలుసా? అయ్యా, సాయంత్రం మా భర్త ఉంటాడు, మీరు సాయంత్రం పూట రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేదా ఏం చెప్పాలి? అయ్యా, మా సార్కి మీరు ఫోన్ చేశారా? మా సార్ పర్మిషన్ మీరు తీసుకున్నారా? ఈ ఇంటికి యజమాని స్త్రీ కాదు, ఈ ఇంటికి యజమాని ఎవరు? పురుషుడు. చప్పడగొట్టండి గట్టిగా. గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. సాతాను మోసం చేస్తాడు. దేవుని బిడ్డలారా, సాతాను నమ్మిస్తాడు, సాతాను మాయ మాటలు చెప్తాడు. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు మోసపోతారేమో, జాగ్రత్త. భార్యాభర్తల విషయంలో మూడో వ్యక్తి వస్తున్నాడా, అది తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, బావ అవ్వచ్చు, లేకపోతే మూడో వ్యక్తిగా ఎవరైనా అవ్వచ్చు. ఎవరొచ్చినా కూడా ఆ భార్యాభర్తల మధ్యలోకి వచ్చాడు అంటే అతడు సాతానే. గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు తెలుసా? భార్యాభర్తల్ని ఏ మనిషి కూడా వారు తగాదా ఆడుకున్నప్పుడు ఈ మూడో వ్యక్తి కలపలేడు, కానీ ఏం చేస్తాడు? విడగొడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఒకవేళ భార్యాభర్తలు అరుచుకుంటున్నారా, కొట్టుకుంటున్నారా, కొట్టుకోనివ్వండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, అరుచుకోనివ్వండి. ఒక గంట ఆగితే వాళ్ళకి సమాధానం వచ్చింది. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాలా, గట్టిగా కొట్టాలా. అందుకనే దేవుని బిడ్డారా, భార్య భర్తకి మధ్యలో నీ ఇంటికి వచ్చేటప్పుడు ఏ వ్యక్తి అయినా భర్త లేని సమయంలో వస్తే ఏం చేయాలంట? మా ఆయనకు ఫోన్ చేయండి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా ఆయన పర్మిషన్ తీసుకోండి. అసలు నేను ఇంకొక మాట చెప్పమంటారా, మీ అనుమతి లేకుండా ఏ సేవకుడు మీ ఇంటికి రావడం అనేది దేవుడి చిత్తమో కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ అతను వస్తున్నాడంటే అతను మోసం చేస్తాడు, అతను మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ ధనమును కొల్లగొడతాడు, మీ ఇంటిని గుల్ల చేస్తాడు అనే విషయాన్ని మళ్ళీ చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాడంటే ఒక సేవకుడు, అతనికి ఆపరేషన్ చేస్తే ఒక నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ ఉంటుంది కదా. బెడ్ రెస్ట్ అయినప్పుడు నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత నడవడానికి లేచినప్పుడు వెంటనే కాళ్ళు వెంటనే రావు కదా, కొంచెం చిన్నగా అట్టట్టు నడుస్తుంటే అది చూసి అంటాడంట, నాకు 2 లక్షలు ఇస్తే మీ ఆయనకు బాగా నడక తెప్పిస్తాను అంటున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత ఇస్తే అంట? 2 లక్షలు ఇస్తే మీ ఆయనకి నడక తెప్పిస్తాను అంటున్నాడంట. దేవుడు ప్రార్థన చేసే విషయంలో ఉచితముగా చేయమన్నాడు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల, దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాల. ఒకవేళ నీకు తగ్గిన తర్వాత, ఒకవేళ నువ్వు బాగుపడిన తర్వాత అది కూడా నీ ఇష్టమే. దాన్ని ఏమన్నాడు? కానుక అన్నాడు. నీకు ఇష్టమై నేను దేవుడికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే అది నీకు ఇష్టం. నీకు తగ్గిన తర్వాత నీ ఇష్టపూర్వకంగా వచ్చి నువ్వేదైనా కానుక ఇస్తే అది దేవుడి చిత్తం. కానీ ఆ వ్యక్తి, ఆ ఇంటికి వెళ్ళిన వ్యక్తి ఏమంటున్నాడు? నాకు 2 లక్షలు ఇస్తే ఏం చేస్తాడంట? ఎందుకన్నాడు తెలుసు 2 లక్షలని? ఆయన రిటైర్డ్ అయిన తర్వాత డబ్బులు ఇంటికి వచ్చినాయి, దేవుని అది తెలుసుకున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, చాలామంది ఎలా ఉన్నారంటే కపటమైన వారిగా ఉన్నారు. చాలా జాగ్రత్త. మీ ఇంటికి వచ్చే వ్యక్తులు భర్త లేనప్పుడు వస్తున్నారా, మోసపోకుండా చూసుకోండి. ఎందుకంటే కొత్తగా ప్రభువుని నమ్ముకుంటారు కొంతమంది, గుడ్డిగా నమ్మేస్తారు అందరూ సేవకులు అనుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ సేవకులే అని గుడ్డిగా నమ్మేస్తారు. కాపురాలు నాశనం అయిపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఆ భార్య భర్త కన్నా ఆ సేవకుడికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చిందని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటి ఇక్కడ? ఇదిగో సర్పము హవ్వని మోసపరిచినట్టుగా. దేవుని బిడ్డారా, చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి. సర్పము తన కుయుక్తి చేత ఏందంటండి? కుయుక్తి అంటే ఏంటో తెలుసు కదా? ఆదాము లేని సమయములో రావడమే కుయుక్తి. హల్లెలూయా. ఆదాము లేని సమయములో రావడమే కుయుక్తి. హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోతాయేమో. ఆ రోజు ఆదాము హవ్వలు దేవుడి నుంచి తొలగిపోయారు. ఈరోజు దేవుని బిడ్డలు క్రీస్తు నుండి తొలగిపోతారేమో. హల్లెలూయా. క్రీస్తు నుండి యేసు ప్రభువుకి ప్రార్థన చేసుకోవడం దేవుడి చిత్తం. ఆమేన్, హల్లెలూయా. కానీ భర్తకు కూడా లోబడి ఉండడం దేవుడి చిత్తం. ఆమేన్, హల్లెలూయా. అవ్వమ్మ ఇది సర్పం వచ్చి అడిగినప్పుడు ఏం చెప్పాలి? అవ్వమ్మ ఆ పండు తినమని చెప్పినప్పుడు ఏమనాలి? మా ఆయన్ని అడిగి చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీవు సొంత నిర్ణయం తీసుకున్నావా? అది దానివల్ల వచ్చే బాధలు నువ్వే భరించాలి. ఆమేన్. సొంత నిర్ణయం తీసుకున్నావా? దానివల్ల వచ్చే కష్టాలు నువ్వే భరించాలి. దేవుడు ఎప్పుడు కష్టాలు పెట్టేవాడు కాదు, దేవుడు ఎప్పుడు బాధలు పెట్టేవాడు కాదు. కానీ నీ సొంత నిర్ణయాల వల్ల నీవే బాధలు పడుతున్నావు. ఆ బాధల్లో నీవే భరించాలి. ఒకసారి అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా కనానుకు వెళ్ళమని చెప్తే అబ్రహాం వెళ్ళాడు కనానికి. అక్కడ కరువు వచ్చింది. కరువు రాగానే
అబ్రహాం సొంతగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఐగుప్తులో మంచిగా ఆహారం ఉందంట, మనం ఐగుప్తుకి వెళ్దాము అని చెప్పి భార్యాభర్తలు మాట్లాడుకొని దేవుడు చెప్పిన కానానులో నుంచి ఐగుప్తుకు బయలుదేరారు. దేవుని బిడ్డలారా, సొంత నిర్ణయం తీసుకున్నారు. సొంత నిర్ణయం తీసుకొని ఐగుప్తుకు బయలుదేరితే ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఏమొచ్చింది? అక్కడ ఉన్న రాజు అబ్రహాం యొక్క భార్యని చెరపట్టుకొని అంతఃపురాన్ని తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాం గజగజ వణిగిపోతున్నాడు. ఇదేమిటిది ఇలా జరిగింది, నా భార్యని ఎత్తుకుపోయారే అని చెప్పి అంటున్నాడు. ఎవరి వలన ఈ కష్టం వచ్చింది? దేవుడి వలన, లేకపోతే సొంత నిర్ణయం వలన? సొంత నిర్ణయం వలన తన భార్య ఐగుప్తు యొక్క రాజు అంతఃపురంలో ఉంటుండగా దేవుడే మళ్ళీ కలగజేసుకొని శారమ్మని అబ్రహాముకు అప్పగించాడు. చప్పడగొట్టి గట్టిగా దేవునికి మహిమ వరదు, గట్టిగా కొడదాం హల్లెలూయా. హవ్వమ్మ ఆదాములు ఇద్దరూ కూడా సొంత నిర్ణయాన్ని బట్టి ఆ పండు తీసుకొని తిని వాళ్ళు ఏం పోగొట్టుకున్నారంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే దేవుడు చూస్తూ ఉండలేదు, కానీ వారి కోసం మళ్ళీ ఏం చేశాడంట, అక్కడ ఒక బలిని చేశాడంట. బలి చేసి ఒక గొర్రెని వధించి వారికి వస్త్రాన్ని ఆ యొక్క చర్మపు చొక్కాయిలను తొడిగించి వారిని బయటకు పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. అయితే మనం ఎప్పుడైనా సొంత నిర్ణయాల వల్ల మోసపోతున్నామా? లేకపోతే సేవకుడు అని చెప్పినటువంటి వారు భర్త లేని సమయంలో ఆ ఇంటికి వచ్చి ఆ ఇల్లు గుల్ల చేసేటువంటి వారిగా, మోసపరిచే వారిగా ఒకవేళ ఎవరైనా వస్తే, దేవుని బిడ్డలారా, క్రీస్తులో నుండి, పవిత్రతలో నుండి నువ్వు తొలగిపోవద్దు. ఏంటి ఆ పవిత్రత తెలుసా? నీ భర్తే నీకు శిరస్సు అయి ఉన్నాడు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ, గట్టి కొట్టండి. నీ భర్తే నీకు శిరస్సు అయి ఉన్నాడు. నీ భర్త మాట విన్నప్పుడే నువ్వు యేసు యొక్క పవిత్రతలో నువ్వు ఉన్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీ భర్త నుండి తొలగిపోవడం, నీ భర్తకు వేరైపోవడం, నీ భర్త నుంచి దూరం అయిపోవడం దేవుడి యొక్క ఆలోచన కానే కాదు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే దేవుడి కోసం నేమో భర్తను విడిచిపెట్టేస్తున్నాం అంటారు. తప్పది. నువ్వు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నీ భర్త ప్రేమను నువ్వు పొందాలి. ఆమేన్ హల్లెలూయా. నీ భర్తకు లోబడి ఉండాలి. నీ భర్త యొక్క స్వాస్థ్యమైన గృహము కానీ, ఆహారము కానీ, వస్తువు కానీ, చిన్న పేపర్ ముక్క అయినా ఆయనకు తెలియకుండా నువ్వు ఎవరికి ఇవ్వకూడదు. చప్పడగొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల. నమ్మకత్వం, సరళత, ట్రాన్స్పరెంట్. నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే భర్తకు తెలియకుండా ఆయన సంపాదించిన ధనాన్ని కానుకలు ఇద్దామని చెప్పి అంటుంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు సంపాదించలా, నీ భర్త సంపాదిస్తున్నాడు. ఆయన అనుమతితో నువ్వేం చేయాలి? సేవకుడికి లేకపోతే దేవుని మందిరానికి కానుక ఇవ్వాలి. ఒకవేళ అలా కాకుండా నీ భర్తకు తెలియకుండా నువ్వు కానుక కానీ తీసుకొచ్చి మందిరంలో వేసావా, దేవుని బిడ్డ, అది క్రీస్తు సరళత, క్రీస్తు ప్రేమ కానే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే అది దొంగతనం. అదేంటది? దొంగతనం. భర్తకు తెలిసి నేను కానుక ఇవ్వాలనుకుంటున్నాను అని అంటే ఆయన కూడా నిన్ను వెయ్యమ్మా అని అంటే అప్పుడు తీసుకొచ్చి వేయటము క్రీస్తు సరళత. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒకవేళ నువ్వు తాత్కాలికంగా నువ్వు ఇచ్చే కానుక నాకు ఉపయోగపడచ్చేమో కానీ నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అటువంటి కానుక ఎట్టి పరిస్థితుల్లో మదన్ బాబు అనేటువంటి నేను సేవకుడిగా, దేవుని సేవకుడిగా ఉన్న నేను ఆశించను. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నువ్విచ్చే కానుకైనా, నువ్వు తీసుకొచ్చే బియ్యమైనా, నువ్వు ఏదైనా కూడా నీ భర్తని పర్మిషన్ తీసుకొని, ఏమండి నేను మందిరంలో బియ్యం తీసుకెళ్ళిద్దాం అనుకుంటున్నా, హల్లెలూయా, నీ మందిరంలో భోజనం పెడదాం అనుకుంటున్నా, నీ మందిరంలో ఒక 100 రూపాయలు కానుకేద్దాం అనుకుంటున్నా అని నువ్వు భర్తను అడిగి, అమ్మా నీ ఇష్టమమ్మా, నీకు ఒక 500 ఇచ్చే కదా, నువ్వు పెట్టుకో, ఇచ్చుకో అన్నాడంటే దాన్ని బట్టి నాకు ఆశీర్వాదం. చప్పడగొట్టి గట్టిగా దేవుని మహిమ పొందాలి, గట్టి కొట్టాలి హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మోసపోవడం అనేది మనం
ఉండకూడదు. దేవునికి స్తోత్రం. సాతాను కూడా ఏం చేస్తాడు తెలుసా? దేవుని మాటల్ని చెప్పి మోసపరచాలని చూస్తాడు. ఏంటి ఆ మోసం? మీ దగ్గర నుంచి ఏదైనా రాబట్టుకోవాలని చూస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అలా పాడైపోతూ ఈ మందిరంలో కానుక వేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ ఇక్కడ కానుక వేయొద్దు. కానీ మీ భార్యాభర్తలు, మీ కుటుంబం బాగుంటే మీరు కానుక వెయ్యకపోయినా నా దేవునికి మహిమ. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆమేన్, హల్లెలూయా. రెండవ పత్రిక అమ్మ, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 11. తగ్గిపోవునదే 2:11. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చప్పడగొడి గట్టిగా దేవుని మహిమ పరుదు. గట్టి కొట్టండి. దేవుని బిడ్డలారా, నీ భర్త మీద నీకేదైనా కోపం ఉందా? నీ భార్య మీద నీకేదైనా కోపం ఉందా? నీ తల్లిదండ్రుల మీద నీకేదైనా కోపం ఉందా? నీ కొడుకుల మీద నీకేదైనా కోపం ఉందా? నీ కోడల మీద ఏదైనా కోపం ఉందా? నీ అల్లుళ్ళ మీద నీకేదైనా కోపం ఉందా? వెంటనే ఏం చేయాలంట? నీవు క్షమించాలంట. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. సాతాను మిమ్మల్ని మోసపరచకుండా, సాతాను తంత్రాలు మనం ఎరగని వారం కాదు, మనం వెంటనే క్షమించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి ఏం చేస్తారంటే, ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు చేస్తే వాటిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. జీవితాంతం వాటిని మనసులో పెట్టుకొని క్రీస్తు ప్రేమ నుండి దూరం అయిపోతారు. క్రీస్తు ప్రేమలో నిలబడిన నీవు సాతాను మోసపరచకుండా నువ్వేం చేయాలంట? క్షమించి వేసేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు క్షమించితే క్రీస్తులో నుండి ఆశీర్వాదం నీ గృహాల్లోకి, నీ ఇంట్లోకి, నీ ఒంట్లోకి వస్తాయి. నువ్వు క్షమిస్తేనే నీ రోగం తగ్గిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎవరినైనా క్షమించలేదా? గుర్తుపెట్టుకో, సాతాను తంత్రాలను ఎరగని వారం కాదు. సాతాను తంత్రం ఏంటో తెలుసా? దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం నీ ఇంటిలోకి రాకూడదు, నీ ఒంట్లోకి రాకూడదు. సాతాను ఏం చేస్తాడు? నువ్వు వారి మీద ద్వేషం పెట్టుకో, క్షమించగాకో. అలా చెప్పినప్పుడు ఏం చేస్తాడు? నిన్ను మోసం చేస్తున్నాడు. నీలో తెలియకుండా నా పగబెట్టి, ఆ కక్ష పెట్టి, ఆ కోపం పెట్టి దేవుడి నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నీకు రానికుండా చేస్తున్నాడు. కాబట్టి నువ్వు వెంటనే గ్రహించాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద నేను శాశ్వతమా? ఈ భూమి మీద నేను చచ్చిపోకుండా ఏమైనా బ్రతికుంటానా? నేను ఎంత పగబెట్టుకున్నా, ఎంత కక్ష పెట్టుకున్నా, నా సమయం రాగానే ఈ భూమి నుంచి నేను వెళ్ళిపోవాలి కదా. అటువంటప్పుడు నేను కక్ష పెట్టుకొని, పగ పెట్టుకొని ఏం సాధిస్తాను? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి మీద చాలామంది నాకంటే నా కళ్ళ ముందే ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. నేను చూస్తున్నా వాళ్ళని మరణం రాగానే వాళ్ళు జీవోత్సవాల్లాగా, బొమ్మల్లాగా, మట్టి బొమ్మల్లాగా, వాళ్ళు చేతులు పనిచేయట్లా, కాళ్ళు పనిచేయట్లా, కళ్ళు పనిచేయట్లా, వాళ్ళు అలా పెట్టబడి ఉంటున్నారు. చూశాను నేను. అప్పటిదాకా మాట్లాడిన వ్యక్తే మాట్లాడకుండా బొమ్మలాగా అయిపోయాడు. నేను ఇప్పుడు ఏం నేర్చుకోవాలి?
నేను ఎవరినైనా కూడా క్షమించి వేస్తాను. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. అలా క్షమించడం వల్ల ఏంటో తెలుసా, అలా క్షమించిన తోడనే నా చేతి పనులు ఆశీర్వదించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. నా భర్త మార్చబడిపోతాడు, హల్లెలూయా. నా భార్య మార్చబడిపోతుంది, హల్లెలూయా. నా కుటుంబం మారిపోతుంది, హల్లెలూయా. నా కుటుంబం ఆశీర్వదించబడింది. క్షమించి చూడండి దేవుని బిడ్డలారా. మనసులో కక్షని తీసివేసుకొని చూడండి, హల్లెలూయా. పగని తీసివేసుకొని చూడండి, సాతాను మిమ్మల్ని ఆలలేడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఏం చేస్తున్నాడు తెలుసా సాతాను? చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన అదే 2వ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేయుచున్నది. అంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. దేవుని సువార్త వలన వచ్చే ప్రకాశమానము, షైనింగ్. ప్రకాశమానం అంటే తెలుసు కదండి, షైనింగ్. ఆ షైనింగ్ వారి మీద ప్రకాశించకుండా దేవుని సువార్త వారు వింటే, వారు క్షమిస్తే, వారు సువార్తను విశ్వసిస్తే, అంగీకరిస్తే వారి జీవితంలో మేలు జరుగుద్ది అని తెలుసుకోలేనట్టు, చూడకుండానట్లు గుడ్డితనముగా ఉంచుతున్నాడు సాతాను. యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? గుడ్డితనం, చూడలేకుండా చేయాలి. నువ్వు దేవుని బిడ్డవు, అందుకని అంటారు అన్యులు వచ్చి చెప్తారు, నువ్వు దేవుని బిడ్డవు కదా, నీకెందుకయ్యా అంత పగ అంటారు. అంటే నువ్వు క్షమిస్తే దేవుని బిడ్డవి, క్షమించిన తోడనే సువార్త ప్రకాశమానం మన మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు ఆ పాట పాడుకుంటాం. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ వలనే నేను మారాలని. నీలోనే నేను వెలగాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా. నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. అంటే కొంతమంది వారు గుడ్డితనంగా ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రకాశమానమైన వెలుగుతో నింపబడి దేవుని యొక్క అద్భుతమైన సంగతులను చూసేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, కొంతమంది కేవలం మీ డబ్బు గురించి మాత్రమే చూసేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మేము కూడా డబ్బులు, మాకు కూడా మీరు తీసుకోవట్లేదండి డబ్బులు అంటే బలవంతముగా తీసుకోవట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మధ్య ఒక అతను ఏం చేశాడంటే ఫేస్బుక్లో మా ఫోటో కింద ఒక అతను ఒక కామెంట్ పెట్టాడు. ఏమన్నా తెలుసా? వీళ్ళు డబ్బుల కోసము అని చెప్పి పెట్టారు. ఏమని చెప్పి పెట్టారు? డబ్బుల కోసము.
ప్రతి మనిషి భూమి మీద డబ్బులు లేకుండా బ్రతకలేడు, ఇది సత్యం. బ్రతకగలడా డబ్బులు లేకుండా? కానీ దేవుడిని నమ్ముకొని సేవ చేస్తున్న మేము మరి ఎటువంటి డబ్బులు కావాలి? మాకు దేవుడిచ్చే డబ్బులు కావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చే డబ్బులు అంటే ఏంటి అంటే, వారు మనస్ఫూర్తిగా, వారు ఇష్టపూర్వకంగా, వారు బలవంతముగా కాక, వారిని బలవంతము చేయక, వారిని మీ ప్రేమతో మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ ప్రార్థనలు మాత్రం అందరికీ చేయబడతాయి, వాక్యం మాత్రం అందరికీ ప్రకటించబడుతుంది, ఆరాధన అందరికీ కామనే. కానీ కానుక మాత్రం మీరు ప్రేమతో ఇస్తే తీసుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తు ఇచ్చు ప్రకాశమానం ఏంటంటే, దేవుడు ఇస్తే, దేవుడి ద్వారా ఇస్తే తీసుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గుడ్డివారు ఒక పక్కన ఉన్నారు, ఒక పక్కన ప్రకాశమైన వెలుగుతో నింపబడిన వారు ఒక పక్కన ఉన్నారు. గుడ్డివారు అంటున్నారు వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే దేవుని బిడ్డలారా, మాకు డబ్బులు ఎంత వచ్చినా కూడా, మాకు ధనం ఎంత వచ్చినా కూడా దానికి ఖర్చు అంతే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతే ఖర్చు ఉంది. ఈ పరిచర్య ద్వారా ఒక టీవీ ఛానల్ నడుస్తుంది, సువార్త. అనేక గ్రామాలకి టీవీ ద్వారా సువార్త ప్రకటిస్తున్నాం. దానికి డబ్బులు కట్టాలి, మనం ఊరకనే ఇవ్వరు వాళ్ళు. అలాగే ఈ మందిరం ఇక్కడ కట్టబడిందంటే ఆ మేస్త్రీలకు కానీ, కూలీలకు కానీ, సిమెంట్కి కానీ, కంకరకు కానీ, ఇసుకకు కానీ ఆ డబ్బులు ఇచ్చే మనం తీసుకున్నాం. కానీ వాళ్ళు ఊరకనే తీసుకొచ్చి ఇలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ మంచి ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటే మాకు 20 మంది పనోళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు? అదిగో అక్కడ ఉన్నటువంటి కనబడుతుంది చూసారా, అదంతా కూడా కంకరతో సిమెంట్తో వేయడానికి. గుడ్డితనము కలిగిన వారు ఏం మాట్లాడతారు తెలుసా? వారు చూడనట్టుగా మాట్లాడతారు. హల్లెలూయా. వారు ఏం మాట్లాడతారు? చూడనట్టుగా మాట్లాడతారు. దేవుని సువార్త ప్రకాశించినప్పుడు వారేం మాట్లాడతారు తెలుసా? ఈ పరిచర్య ఇంకా అభివృద్ధి చెందాలని మాట్లాడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి ఇంకా ఫినిష్ చేయలేదేందండి అంటే, ఇంకా ఫినిష్ అవ్వాలంటే ఒక 300 సిమెంట్ బ్యాగులు కావాలి. దేవునికి స్తోత్రం. సిమెంట్ బ్యాగ్ ఒక్కోటి ఎంత అంటే 350 400 ఎంతమ్మా? అప్పుడు 1,20,000. ఇసుక ఎంత అవుతుంది? అర్థము చేసుకునే వాళ్ళు ఎవరంట? సువార్త ప్రకాశమానం వారి మీదకు వెలుగుగా వచ్చినప్పుడు వారికి అర్థం చేసుకుంటారు. సేవకుడి కష్టాన్ని అర్థం చేసుకుంటారు, విశ్వాసిని అర్థం చేసుకుంటారు, భర్తని అర్థం చేసుకుంటారు, ఇంటి వారిని అర్థము చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. అర్థం లేకుండా మాట్లాడేవారు ఎవరంట? గుడ్డివారు. గుడ్డివారు ఏం చేస్తారు? చూడనట్టుగా మాట్లాడతారు. ఏంది కొత్త నీళ్ళ సాంబార్ పోసావు, ఏమంటాడు? నీళ్ళు పోయికే ఏం పోస్తారండి? దాంట్లో ఏమన్నా అమృతం పోస్తారా? దేవుని స్తోత్రం. సాంబార్లో ఏం పోస్తారు? పప్పు సాంబార్ అవ్వాలంటే ఏం పోయాలమ్మా? ఏం పోయాలి? నీళ్లు పోయాలా వద్దా? అసలు నీళ్ళు పోయిరా? గుట్టోడు ఏమంటాడు? నీళ్లు పోసారండి అంటాడు. అయ్యా నీళ్లు పోస్తేనే సాంబార్ అయ్యింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తు సువార్త ప్రకాశించువాడు ఏమంటాడు? ఆశీర్వాద భోజనం అంటాడు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా? తేడా అది. గుడ్డివాడు ఏమంటాడు? భర్త ఎంత తెచ్చినా తెచ్చావులే పోవయ్యా అంటది గుడ్డిది. దేవుని బిడ్డ అయితే ఏమంటది? అయ్యా నువ్వు నాకు ఏది తెచ్చినా నాకు అది సంతోషమే. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా? క్రీస్తు సువార్త ప్రకాశిస్తే నీ మాటలు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి. సాతాను నిన్ను మోసం చేయలేడు. చాలామంది కుటుంబాలు పతనమైపోతున్నాయి, చిన్న భిన్నమైపోతున్నాయి, విడాకుల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. చిన్న విషయాలకే. ఎందుకు తెలుసా? సాతాను మోసం చేస్తున్నాడు. క్రైస్తవులు విడాకులు తీసుకోకూడదు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. క్రైస్తవులు విడాకులు తీసుకోకూడదు. సచ్చేదాకా నీ భర్త ఆయనే, సచ్చేదాకా నీ భార్య ఆమె. ఏం దొంగ పనులు చేద్దాం అనుకుంటున్నావా? మోసపరచబడుతున్నావా సాతాను చేత?
ఏడవబడుతున్నావా సాతాను చేత? పక్క చూపులు పడుతున్నాయా? ఎదురింటోడు, పక్కింటోడు, లేకపోతే రోడ్డు మీద పోయేవాడు నచ్చుతున్నాడా? సాతాను చేష్టలు అవన్నీ కాదా? గుడ్డితనం కాదా అది? తన భర్త తనకు నచ్చడు, తన భార్య తనకు నచ్చదు, కానీ రోడ్డు మీద పోయే వేస నచ్చుద్ది, రోడ్డు మీద పోయే వ్యభిచారి నచ్చుద్ది, రోడ్డు మీద పోయే అక్రమ సంబంధాలు పెట్టుకునే నచ్చుద్ది. అంటే అతడు మోసపోతున్నట్టు కాదా? అతడు సాతాను చేత బంధించబడలేదా? అతడు జీవితంలో అతడు ఇంటి వారిని క్షమించలేనటువంటి తత్వం. చిన్న పొరపాటు చేసింది భార్య, క్షమించు. చిన్న పొరపాటు చేశాడు భర్త, క్షమించు. నీ భర్తను కాకపోతే, నీ భార్యని కాకపోతే క్షమించుకునేది ఇంకెవరిని? బయట వాళ్ళని తర్వాత క్షమిద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ముందు నీ ఇంటి వారిని క్షమించుకో. ఆమేన్. నీ అత్తమామలు క్షమించుకో, నీ కోడలను క్షమించు, నీ తోడి కోడలు క్షమించు, నీ తోడలను క్షమించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, ఇటువంటి గుడ్డివారు కొంతమంది ఉన్నారు, ఇటువంటి క్రీస్తు ప్రకాశమానమైన వారు కొంతమంది ఉన్నారు. అందుకనే యోహాను తన పత్రికలో అంటాడు, రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. పరీక్షించమంటున్నాడు దేవుని వాక్యం. ఆ సేవకుడు దేవుడి ఆత్మ సంబంధం కాదో పరీక్షించు. హల్లెలూయా. ఎలా పరీక్షిస్తావు? అతడు నీ ఆత్మీయ, నీ క్షేమ అభివృద్ధిని కోరుకుంటున్నాడా, లేకపోతే నీ ధనమును కోరుకుంటున్నాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు నీ యొక్క ఫలమును కోరుకుంటున్నాడా, లేకపోతే అతడిని ఆస్తి పాస్తుల్ని, బంగారాన్ని కోరుకుంటున్నాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడు అతను? నీ ఇంటికి వచ్చే సేవకుడు నీ ఇంట్లో ఉన్న సమస్యలు పోవాలని ప్రార్థించడం దాన్ని కోరుకుంటున్నాడా, లేకపోతే ఇంకేదైనా కోరుకుంటున్నాడా? హల్లెలూయా. పరీక్షించు. యేసు ప్రభు కూడా అదే మాట అన్నాడు. అయ్యా, నువ్వు పరీక్షించు, నువ్వు ఏ చెట్టు ఫలము ఏదో నువ్వు పరీక్షించు, పరీక్షించకపోతే నువ్వు మోసపోతావు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో చేరడు. సేవకుడిగా ఒకడు వచ్చి అంటాడు, నేను దయ్యాలు వెళ్ళగొట్టాను, నేను రోగాలు స్వస్థపరిచాను అంటే నువ్వు వారి ఫలములను బట్టి తెలుసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతనేమంటాడంట, ఊరకని అంటాడంతే. నేను కూడా ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయినాయి, నేను ప్రార్థన చేస్తే రోగాలు పోయినాయి అని డబ్బాలు చెప్పుకుంటుంటాడు. డబ్బాలు. ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరైనా వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే నేను చెప్పే మాట ఏం తెలుసా? ఈ కుర్చీలోనో నా యేసయ్య స్వస్థపరిచాడు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. నేను కొట్టాను, నేను ఎల్లగొట్టాను, నేను రోగాలు స్వస్థపరిచాను అని నేను చెప్పితే నేను కూడా పరలోక రాజ్యములో ప్రవేశించలేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు అప్పుడు? అక్రమము చేయవాడా వెళ్ళిపో పక్కకు అంటాడు. నీ ఫలములు సరిగా ఉంటే నువ్వు ఎవరిని మహిమపరుస్తావు? నీ సువార్త నీకు ప్రకాశమానమైతే నీకు గుడ్డితనం ఉండదు. నువ్వు దేవుడిని చక్కగా చూస్తావు, ఆయన మహిమపరుస్తావు, ఆయన్ని కనపరుస్తావు, ఆయన నన్ను మెచ్చుకోవాలని కోరుకుంటావు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. డబ్బా కొట్టుకోవు, నేను చేశానని. నా యేసయ్య చేశాడు. హల్లెలూయా. నా యేసయ్య ప్రార్థన చేస్తే నా యేసయ్య చేశాడు. హల్లెలూయా. నా యేసయ్య కార్యం చేస్తే ఆ బిడ్డకు మేలు జరిగింది. హల్లెలూయా. తేడా ఉందండి అక్కడ, తేడా. అయితే ఎవరంటే ఇలా చెప్పేవాళ్ళు? కాని ఫలములు ఫలించువారు దేవుని ఆత్మ ద్వారా కాకుండా లోకపు ఆత్మతో ఉండేవాళ్ళు డబ్బా కొట్టుకుంటుంటారు. మేము ప్రార్థన చేస్తే మీ ఇంట్లోకి అది జరిగిద్ది, ఇది జరిగిద్దని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా యేసయ్య కార్యము చేస్తే జరుగుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు, సేవకులమైన మేము ప్రార్థనలు మాత్రమే చేస్తాం. దేవునికి స్తోత్రం. స్వస్థపరిచేది, వృద్ధి చేసేది దేవుడు మాత్రమే. చప్పడగొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలడు, గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విత్తినది ఒకరు,
నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా, విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా, సంఘక్షేమాభి వృద్ధికే కరిగించినావి, సంఘక్షేమాభి వృద్ధికే పరిచయ ధర్మం జరిగించినావి. నేను నీ స్వాస్థ్యము, నీవే నా సొంతము, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యము, నీవే నా సొంతము, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. హృదయాన కొలువైన యేసయ్యా, హల్లెలూయా. నా హృదయంలో ఉంటే, నా మనస్సులో ఉంటే, నా దేవుడి వల్లనే అభివృద్ధి చెందుతుంది, నా దేవుడి వల్లనే స్వస్థత వచ్చింది, నా దేవుడి వల్లే కార్యాలు జరుగుతాయి, నా దేవుడి వల్లనే అన్నీ జరుగుతాయి అని ప్రకాశమానమైన సువార్త ప్రకాశిస్తే వాళ్ళు చక్కగా చెప్తారు. దేవుని స్తోత్రం. ఒకవేళ యేసు ప్రభు కానీ దెయ్యాలు ఎల్లగొట్టిన వాళ్ళందరినీ అక్రమం చేయవారులారా, రోగాలు స్వస్థపరిచిన వాళ్ళందరినీ అక్రమం చేయవారులారా అంటే అది యేసు ప్రభువే దెయ్యాలు ఎల్లగొట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పేతురు దెయ్యాలు ఎల్లగొట్టాడు, పౌలు దెయ్యాలు ఎల్లగొట్టాడు అంటే వాళ్ళందరూ అక్రమం చేసిన వాళ్ళనే కాదు. ఆ తేడా ఉంది. దేవునికి స్తోత్రం. రోడ్డు మీద పోయేవాడు 500 రూపాయలు ఫైన్ కట్టాలి అంటే మీరు అందరూ అవాక్ అయిపోతారు. ఏందయ్యో, రోడ్డు మీద పోయేవాడు 500 రూపాయలు ఫైన్ కట్టేది ఏంది? ఏం తప్పు చేశామయ్యా? రోడ్డు మీద పోతే ఏం తప్పు అయింది? రోడ్డు మీద పోవడం తప్ప? రోడ్డు మీద పోవడం తప్పు కదే. కింద ఉంటుంది, ఏమని ఉంటుంది? రోడ్డు మీద పోయేవాడు 500 రూపాయలు ఫైన్ కట్టాలి. ఎటు? రాంగ్ రూట్లో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాంగ్ రూట్ అనేటువంటి పదాన్ని పక్కన పెట్టేసి అయ్యా రోడ్డు మీద పోయేవాడు అందరూ 500 కట్టాలంట అయ్యా అన్నారనుకో, మీరందరూ ఏమంటారు? ఇదేందండి రోడ్డు మీద పోవడం నేరమా అంటారు. ఏది నేరం? రాంగ్ రూట్లో పోవడం. దెయ్యాలు ఎలగొట్టడం నేరం కాదు, రోగములు స్వస్థపడడం నేరం కాదు. ఏది నేరం చెప్పండి? ఏది నేరం? గుడ్డితనము కలిగి సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశించకుండా సాతాను చేత మోసగిస్తూ మనుషులందరినీ తప్పుత్రోవ పట్టిస్తూ ఇళ్ళని గుల్ల చేస్తూ వారి ధనముని లాక్కుంటూ కుటుంబాలు నాశనం చేస్తున్న వారిని చూసి దేవుడు ఏమంటాడు? అక్రమము చేయువాడా అంటాడు. ఎందుకంటాడు అక్రమం చేయవాడని? రోగులను స్వస్థపరిస్తే అక్రమం చేయవాడు ఎందుకంటాడు? రోగులను స్వస్థపరిస్తే అక్రమం చేయవాడా ఎందుకు అవుతాడు? రోగంతో ఉండేవాడు బాగుపడితే దేవుడు సంతోషపడే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దయ్యము చేత పీడింపబడుతుంటే ఆ దయ్యము పట్టిన వాడు ఇంటంతటిని గోల గోల చేస్తూ ఉంటే, ఇంట్లో పనులేమి జరగకపోతూ ఉంటే, ఆ దయ్యము పట్టిన వానికి ఏదో ఒక జ్వరం వస్తే ఆ జ్వరం తగ్గక హాస్పిటల్ తిప్పి 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 అన్నం తింటలా, ఏ మంచినీళ్ళు ముట్టట్లా, మనిషి సన్నగా అయిపోయే ఏమైంది అంటే హాస్పిటల్కి తిప్పితే ఏ రోగం లేదంటున్నారు, స్కానింగ్లు తీపిచ్చారు, రిపోర్టులు చూపించారు, ఏ రోగం లేదంటున్నారు. అటువంటి వ్యక్తిని దేవుడి మందిరాన్ని తీసుకొస్తే ప్రార్థన చేయంగా ఆ బిడ్డలో ఉన్న దయ్యం వెళ్ళిపోతే దేవుడు ఏమంటాడు? అక్రమం చేయవాడు అంటాడా? ఎందుకంటాడు? పరలోకంలో సంతోషం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దెయ్యము యొక్క క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యను. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం గట్టి కొట్టాల. అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అన్నప్పుడు అపవాది చేత పీడింపబడుతున్న వారిని విడిపించుటకు, మేలు చేయుటకు ఏమన్నా అన్నాడు? దేవుడు ఏమన్నాడు? ఏం చేశాడంట? మేలు చేయుటకు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము
10వ అధ్యాయం 38వ వచనం. అపొస్తలుల కార్యములు 10:38. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఏం చేస్తున్నట? మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అపవాది చేత పీడింపబడిన వారిని విడిపిస్తే అది మేలా కీడా? దేవునికి స్తోత్రం. అక్కడ ఏం రాయబడింది? అతడు మేలు చేయుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోడ్డు మీద పోయేవాడికి అందరికీ 500 రూపాయలు ఫైను అన్నట్టుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాంగు రూట్లో పోయేవాడికయ్యా, దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకొని కాని ఫలములు ఫలించేవాడు. ఏ ఫలములు చెప్పండి? ఏం ఫలములు అంటే? బైబిల్ పట్టుకున్నాడు, చర్చికి వచ్చే పెళ్ళయింది. బైబిల్ పట్టుకున్నాడు, పెళ్ళయింది. చర్చికి వచ్చే ఆడపిల్లల్ని తప్పుగా చూశాడు. దాన్ని మంచి ఫలములు అంటాడా, కాని ఫలములు అంటాడా? చెప్పండి, చెప్పాలా? విశ్వాసంతో బ్రతుకుతున్నానని చెప్పాడు. చర్చికి వచ్చే విశ్వాసుల దగ్గర అప్పులు అడుగుతున్నాడు. అది మంచి ఫలాలా, కాని ఫలాలా? చెప్పండి, కాని ఫలాలు. నువ్వు బైబిల్ పట్టుకొని వాక్యాన్ని పట్టుకున్నావంటే, నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచావంటే, నీ ఫలములను బట్టి నువ్వెవరో తెలుస్తుంది. హల్లెలూయా. సాతాను మోసపరచకుండా జాగ్రత్త. సేవకుడు అప్పులు అడిగేవాడు సేవకుడు గానే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విశ్వాసిని అప్పులు అడగడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక అతను ఇంటికి వెళ్ళాడంట, ఒక విశ్వాసి ఇంటికి. ఆమె ఎప్పుడు వెళ్ళినా కూడా 10 రూపాయలు 50 రూపాయలు ఇస్తుందంట. ఒక నాయన ఇట్ట కాదురా అని చెప్పి ఒక 50,000 అడిగాడంట. ఏమడిగాడంట? బాగా టైం చూసుకుని అడిగాడంట. 50,000 కూడా వీళ్ళు ముఠా కట్టుకొని పనికి వెళ్తుంటారు కదా హైదరాబాదు. కరెక్ట్గా ముఠా డబ్బులు అంట తీసుకొచ్చి ఆమె ఇంట్లో పెట్టుకుందంట. తెలుసుకొని ప్రత్యక్షమైనంట. అక్క ఏమంటాడు? అక్క 50,000 అక్క, నేను మళ్ళీ ఇచ్చేస్తానక్క, నీకు వడ్డీ కావాలంటే వడ్డీ ఇస్తానంటే. పాపం ఏమేమో మంచి విశ్వాసి, డబ్బులు ఉంచుకొని లేవని చెప్పలేదు, ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అప్పుడు వచ్చాడా? రాడు. ఇంకా నువ్వు ప్రతి నెల 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే జీవితం మొత్తం మీద ఇచ్చినా కూడా 2-3 వేలు కావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతేనా? 50 రూపాయల ప్రకారం లేదా 100 రూపాయలు ఇచ్చావు అనుకో, సంవత్సరానికి ఎంత ఇచ్చినట్టు? 1000. 20 సంవత్సరాలకి 20,000 ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు ఎంత ఇచ్చావు? 50,000 ఇచ్చేసావు. ఇంకా నీ మొహం ఎందుకు చూస్తాడు? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ ఇష్ట ప్రకారం ఇస్తే దానికి నేనేమంటలా. దేవునికి స్తోత్రం. కానీ నీ దగ్గర ఉన్నాయని తెలుసుకొని వచ్చి నిన్ను మోసం చేసి నీ దగ్గర డబ్బును తీసుకెళ్ళిపోతే, మళ్ళీ డబ్బులు అడిగితే నీ మీద గొడవ పెట్టుకున్నాడే, నీ మీద వాదన పెట్టుకున్నాడే, నీ మీద విరోధంగా మాట్లాడాడే, అతడు మంచి ఫలాలు ఫలించాడా, కాని ఫలాలు ఫలించాడా? అందుకని దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్పాడు దేవుడు? అక్రమ సంబంధాలు పెట్టుకునే వాడి గురించి కాదా? నీకున్న దాంతో తృప్తిగా బతకమని దేవుడు చెప్తుంటే అప్పులు చేసి బ్రతకమని దేవుడు చెప్పాడా? అటువంటి వాని గురించి కాదా? అక్రమం చేసేవాడంటే ఎవడు? క్రమంగా పెళ్లి చేసుకుంటే దాన్ని దేవుడు తప్పు పట్ల. అక్రమం అంటే ఏంటి? క్రమం కానిది. నీ భార్య ఉన్నా కూడా ఇంకొక స్త్రీతో అబద్ధములలో చెప్పి, మోసపు మాటలు చెప్పి, డబ్బులు ఎరగా చూపించి, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను మాయ మాటలు చెప్పి భర్తను ఏమార్చి ఆ కుటుంబంలో ప్రవేశించి ఆ సేవకుడు ఆ కుటుంబాన్ని పాడు చేస్తే, అతని దేవుడు రేపొద్దున రాబాబు పరలోకంలోకి రాయి అంటాడా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి వాణ్ణి రా అని దేవుడు అంటే వింటున్న మీరు కూడా ఏమంటారు తెలుసా? అట్లాంటి వాడిని పరలోకానికి ప్రభువు తీసుకెళ్తే మరి మేము ఎలాంటి వాళ్ళంగా ఉండాలంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అట్లాంటి వాళ్ళని ఏమంటారు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగి పోండి. అందుకనే పరీక్షించాలి. అందుకనే ఈ ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చిందా లేదా, దేవుడి సంబంధమైందా కాదా అని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇతని యొక్క చూపు ఎట్టుంది, ఇతని మాట ఎట్టుంది, ఇతని ఆశ ఎట్టుంది. అతని ఆశ దేని గురించి ఆశిస్తున్నాడు? తృప్తిగా ఉన్నాడా లేకపోతే ఆశపడుతున్నాడా?
అతనుకున్న దాంట్లో తృప్తిగా బతుకుతున్నాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతాను మోసపరచకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మనందరిదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చెప్పగలుగుతున్నాను ఏం తెలుసా, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న మేము మీరిచ్చే స్వేచ్ఛార్పణలు మాత్రమే తీసుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మీరు ప్రేయర్ ఆయిల్ తీసుకుంటున్న చూసారా, ఆ ప్రేయర్ ఆయిల్తో మందిరం పనులు చేపిస్తాం. దేవునికి స్తోత్రం. మీరు అంటారు ప్రేయర్ ఆయిల్ ఏంది మరి ఎక్కువ కదా అని. అవి తీసుకుంటే మందిరం పనులు అవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలియదు, కానీ అది నేను చాలా మందితో మాట్లాడి పెట్టా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, మందిరం కట్టాలంటే ఖచ్చితంగా ప్రేయర్ ఆయిల్ 100 రూపాయలు పెడుతున్నాను, అది ఇచ్చి మీరు ఈ మందిరం పనికి మీరు సహకరించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా సహకరించేవాళ్ళు సహకరిస్తున్నారు, గొనిగేవాళ్ళు గొనుగుతున్నారు, గురుటితనంతో ఆలోచించేవాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను ఒక మాట చెప్పమంటారా, బైబిల్ కొనుక్కోకుండా నా చేతిలోకి రాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఎవరికైనా బైబిల్ కొనుక్కోకుండా వచ్చిందా? అంటే దేవుడి యొక్క వాక్యాన్ని కొనుక్కోవాలా, అది వ్యాపారం అంటారా? గుడ్డివాడు అంటాడు వ్యాపారం అని. దేవుని సువార్త ప్రకాశించేవాడు ఏమంటాడు తెలుసా, అది దేవుడి పనికి వాడబడిద్ది. చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఏది మీరు ఇచ్చేది ఏదైనా కూడా, మీరు తీసుకునేది ఏదైనా కూడా, అది దేవుడి పనికి వాడబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని ప్రత్యేకంగా మీ ఇళ్ళకు వచ్చి నేనేం చేయలేదు, మీరు మందిరం కట్టడానికి 20,000 ఇవ్వండి. కొంతమంది ఉంటారు జిమ్మిక్కులు చేస్తుంటారు. ఏంటో తెలుసా, మందిరంలో చందా బట్టం అంటారు. ఏమంట? మందిరంలో ఏం బట్టరంట? దేవుని వాక్యం ఏమంటుంది? మందిరంలో చందా బట్టం అంటుంది. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏమంటారు తెలుసా, మందిరంలో మేము చందా బట్టం. మరి ఏం పడతావు? ఇంటికి వచ్చి అడుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి వస్తారు, అయ్యా మందిరానికి 1,00,000 రూపాయలు నీకు వేసాం అయ్యా అంటాడు. అంతే, గుండెకి పడిపోతాడు అంతే. దేవునికి స్తోత్రం. మందిరంలో ఇస్తే ఎంత ఇస్తావు? నీ స్థితిని బట్టి 10 రూపాయలు, 20 రూపాయలు, 50, 100 ఇస్తావు. ఇంటికి వచ్చి 1,00,000 రూపాయలు అడిగితే నువ్వు పారిపోవు. దేవునికి స్తోత్రం. పారిపోతావు. మందిరంలో మీరు ఇంత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత వెయ్యాలి అని అంటే, ఇక్కడ దేవుడిని ఏం చేస్తావు? వాయబ్బో, ఈ దేవుడు మనకొద్దయ్యా అంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరంలో చందా పట్టడం అనేది దేవుడు వాక్యం నేర్పుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరంలో చందా పట్టట్లేదంటే అతడు దాని వెనక కూడా ఏదో కుయుక్తి ఉంది. మందిరంలో చందా ఉంటుంది. ఏదైనా మనం బైబిల్ కానీ, లేకపోతే పాటల పుస్తకాలు కానీ, లేకపోతే బైబిల్ సంబంధించిన దేవునికి సంబంధించిన ఏదైనా కొనుక్కుంటాం, దాంట్లో తప్పేమీ లేదు. కానీ మన మీద మోయలేని భారాలు మోపితే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోయలేని భారాలు మోపితే అది కుయుక్తి అని గుర్తు చేసుకోండి. ఆ కుయుక్తిలో నుండి మోసపోకుండా దేవుని సువార్త ప్రకాశం మనకు ప్రకాశించినప్పుడు మనము చూసేవారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.